విధంగా ఈ తొలి ఏకాదశి దీన్ని శయన ఏకాదశిగా కూడా వ్యవహరిస్తాం అని చెప్పి మనం అనుకున్నాం కదా. ముఖ్యంగా మహావిష్ణువు వారు ఈ రోజు నుంచి 4 మాసాల పాటు ఆయన క్షీరాబ్ధిలో అంటే పాల సముద్రం మీద ఆయన నిద్రకు వెళ్తారని చెప్పేసి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా వ్యవహరిస్తాము. ముఖ్యంగా ఏకాదశి తిథి అంటే ప్రతి ఒక్కరూ కూడా హరినామ స్మరణ చేస్తుంటాం, మహావిష్ణువు వారిని పూజిస్తుంటాం. అందులో ఈ తొలి ఏకాదశి రోజు అంటే మనకు ఈ సంవత్సరం శనివారం 25వ తారీఖున వచ్చింది, విశేషమైనటువంటి పండుగ రోజు. కాబట్టి మహావిష్ణువు వారిని యథాశక్తిగా తులసి దళాలతో పూజించే ప్రయత్నం చేయడం, ఆ రోజంతా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పూర్తిగా ఉపవాసం ఉండి వీలుంటే కాస్త తులసి తీర్థాన్ని మాత్రం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఎవరైతే తులసి దళాలతో ప్రత్యేకంగా స్వామివారిని మహావిష్ణువు వారిని పూజిస్తారో, ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేక మహావిష్ణువు వారికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ పఠిస్తారో అటువంటి వారికి తప్పకుండా